బిడ్డ చనిపోయి తల్లి బాధపడుతుంటే చూడలేకపోయాడు. ఆయన చూడలేకపోయి తన దగ్గరికి వెళ్ళి తన కుమారుని మళ్ళీ తిరిగి బ్రతికించి తన తల్లికి అప్పచెప్పేశారు. పెట్టేసి ఉన్నారు బిడ్డని, చనిపోయిన బిడ్డని తీసుకొని అలాగే వెళ్తారా? అతను ఏం చేస్తారు? చనిపోయిన వ్యక్తికి కట్లన్నీ కట్టేసి పెట్టేసి ఉంటారు. ఆ కట్ల తెంపకాలన్నీ కూడా, బంధకాలన్నీ కూడా తెంపివేసి తన కుమారుని తన తల్లి చేతిలో పెడతాడు. ఆయన కనికరం గలవాడు. అటువంటి కనికరం మనలో కూడా రావాలి. ఇటువంటి వారు మనకు ఎంతమంది ఎదురుగారు? దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు. మనం ఏమనుకుంటామంటే కష్టం వచ్చింది వాళ్ళకి కదా, బాధపడేది వాళ్ళు కదా, శ్రమ వచ్చింది వాళ్ళకి కదా, మనం సంతోషంగానే కదా ఉన్నాం, వాళ్ళతో మనకెందుకు అనుకుంటాం. అలా అనుకోకూడదు. వారి దగ్గరికి వెళ్ళి వారిని మాట్లాడి వారిని ఆదరించే మాటలు చెప్పి వాళ్ళ కొరకు మనము కూడా ఒకవేళ ఇబ్బంది పడ్డా పర్వాలా, వాళ్ళకు మంచి మేలు చేయడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. మన కంటికి కనిపించినప్పుడు, మనకు తెలిసినప్పుడు. యేసుప్రభు వారు కూడా అదారిన వెళ్తూ ఉన్నాడు. బాధపడుతున్న తల్లిని చూశాడు. ఆయన కనికరం వేసింది. ఆయన దగ్గరకు వచ్చాయా ఆ తల్లిని మీరు ఓదార్చండి అని ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అదాన వెళ్తూ ఉన్నాడు. ఏంటయ్యా ఏం జరిగిందని అడిగితే కొంతమంది చెప్పారు. ఆ తల్లి తన భర్త లేడు, తన కుమారుడు కూడా చనిపోయాడు, ఇప్పుడు ఆమెకి ఎవరు కూడా లేరు అని చెప్పారు. అప్పుడు ఆయనకి ఏమేసింది? బాధ వేసింది. పరిగెత్తు ఆమె దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఒకసారి ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి. లూకాసు వార్త 7:11. వెంటనే ఆయన నాయనును ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిశువులను బహు జన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్ము నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఆయన ఒకానొక సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు? నాయిను అనే పట్టణములకి వెళ్తున్నాడు. ఆ నాయిను అనే పట్టణములకు వెళుతున్న సమయంలో ఆ గ్రామంలోకి ఈయన ఎంటర్ అవుతున్నాడు. గ్రామంలో నుంచి వీళ్ళు బయటికి వెళ్తూ ఉన్నారు. చూడండి, జీవము కలిగిన దేవుడు ఆ గ్రామంలోకి అడుగు పెడుతున్నాడు. ఒక జీవము లేని వ్యక్తిని గ్రామం బయటికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ జీవము కలిగిన దేవుడు ఎలా ఉండగలుగుతాడు? ఆయన ఉంటాడా? ఆయన ఉండలేడు. బహుజన సమూహం ఆయన వెంట కూడా ఉన్నారు. ఆ బహుజన సమూహం అందరినీ పక్కన పెట్టేశాడు. ఆయన పక్కన పెట్టేసి ఆయన ఎవరి వైపు చూశాడు? ఒక తల్లి వైపు చూశాడు. ఆ గవిని యొద్దకు రాగా బహుజన సమూహం, ఆ జన సమూహమును చూడాల. ఆయన దగ్గర ఉన్న జన సమూహమును చూడాల, ఆమె దగ్గర ఉన్న జన సమూహమును కూడా చూడాలి. ఆమె ఒకటే లేదు, ఆ చనిపోయిన బిడ్డను ఎత్తుకొని ఆ గ్రామంలో నుంచి అనేకులు బయటికి వస్తూ ఉన్నారు. ఆ జన సమూహం అందరినీ పక్కన పెట్టి ఆయన ఆమె దగ్గరికి పోయి అమ్మ నువ్వు ఏడవద్దు అన్నాడు. చూడండి, ఎవరైనా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడారా? ఎవ్వరు మాట్లాడాల. ఆమెను చూడగానే ఈయనకు కనికరం వేసింది. ఆయనే ఆమెను చూడగానే గుర్తెరిగాడు. చూడండి, బహుజన సమూహంలో ఉంటున్న స్త్రీని చూసినప్పుడు ఈ బహుజన సమూహంలో ఉంటున్న మన కుటుంబాన్ని చూడలేదా దేవుడు? చూడలేడా? ఆయన చూస్తాడు. మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల దుఃఖంలోనే ఉంటాం. మనం కూడా మనల్ని కూడా కొన్ని పరిస్థితులు బట్టి ఆదరించే వాళ్ళు ఎవరు
ఉన్నారు. ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు? దగ్గరకు వచ్చి మంచి చెడ్డ చూసే వాళ్ళు ఎవరు ఉండరు. కొన్నిసార్లు ఒకవేళ రావచ్చేమో, ఒకవేళ వచ్చినా కూడా ఏం చెప్తారు? కొంచెం ఆదరించే మాటలు, కొన్ని మాటలు చెప్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ నీ దగ్గర ఏమైనా ఉంటారా వాళ్ళు? వాటిని విడిపించడానికి ప్రయత్నం చేస్తారా? చెయ్యరు. కానీ దేవుడు ఆ మాటలు చూడడం ఒకటే కాదు, ఆయన మన దగ్గరకు వచ్చి ఓదార్చడం ఒకటే కాదు, వాటిని మన యుద్ధం నుంచి లేకుండా చెయ్యగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ఆ స్త్రీని విడిపించిన దేవుడు మనల్ని విడిపించకుండా ఉండడు. ఆయన ఆ స్త్రీని చూసి ఎలా కనికరించాడో మనల్ని చూసి ఆయన అలాగే కనికరిస్తాడు. వెళ్ళి అమ్మ ఏడవద్దు అన్నాడు. ఏడవద్దు అన్నప్పుడు ఆమె చెప్పింటది, అయ్యా నేను ఏడవకుండా ఎలా ఉంటానయ్యా, నా భర్త ఉన్నాడు కదా అనుకోని కొద్ది రోజులు బ్రతికాను, నా భర్త కూడా చనిపోయాడు, నా భర్త పోతే పోయాడు లేని నా కుమారుడు కొడుకు బ్రతికా నేను ఇన్ని రోజులు, నా కుమారుడు కూడా చనిపోయాడు, ఇప్పుడు ఎవ్వరు లేరు నాకు, నేను ఎలా బ్రతకాలి, ఇక మీదట నేను ఎలా జీవించాలి, ఏడవకుండా నేను ఎలా ఉంటానయ్యా అని చెప్పింటది. నాకు తెలుసామె చెప్పుకొని ఉంటుంది. అడిగినప్పుడు ఏడవద్దు అన్నప్పుడు ఏడవకుండా ఆమె సైలెంట్గా ఎలా ఉంటుంది? ఈ మాటలన్నీ కూడా ఆమె ఆయనకి చెప్పుంటది కాబట్టి నువ్వు ఏడవద్దమ్మా, దుఃఖపడద్దు, బాధపడద్దని ఆమెకు చెప్పిపోయి పాడెను ముట్టాడు. ఎప్పుడైతే పాడను ముట్టాడో, పాడను ముట్టి చిన్నవాడా లెమ్ము అన్నాడు. చిన్నవాడా లెమ్ము అనగానే పాడ మీద ఉన్న చిన్నవాడు లేచి కూర్చున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చనిపోయిన వాడు, బంధకాలతో కట్లతో ఉంటున్నవాడు లెమ్ము అని ఒక మాట అనగానే, ఆ లెమ్మని ఒక మాట చెవన పడగానే లేచి కూర్చుంటే, నీ కుటుంబాన్ని చూస్తున్న దేవుడు, ఆ పరిస్థితిని చూస్తున్న దేవుడు వాటి నుంచి విడిపించమని ఒక్క మాట ఆయన పలికితే చాలు, మన పరిస్థితులు అన్నీ కూడా మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక మాట మాత్రం చదివిస్తే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లే, ఆయన ఏదో ప్రయాసపడాల్సిన అవసరం లే, ఒక్క మాట చాలు. మాటతో లేచి కూర్చున్నాడు. లేచి కూర్చున్న బిడ్డను, లేచి కూర్చుని ఆ బిడ్డ చిన్నవాడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మాట్లాడాడో ఆ చిన్న బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ తల్లికి అప్పగించాడంట. ఎప్పుడైతే అప్పగించాడో ఆ తల్లిలో ఉన్న దుఃఖం అంతా కూడా తొలగించబడి ఆమెలోకి మళ్ళీ సంతోషము వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దుఃఖ దినములన్నీ సమాప్తములగొని వాక్యం ఊరకనే ఆయన ఇవ్వలా, మనకి ఇలాంటివన్నీ చేసి చూపించాడు కాబట్టి మనకు ఆ వాగ్దానాలన్నీ ఇచ్చాడు. చనిపోయిన వాడు తిరిగి లేచాడు. ఇదిగో మన మధ్యలోకి ఒక గొప్ప ప్రవక్త వచ్చాడు, చనిపోయిన వారిని కూడా లేపగలిగిన వాడు వచ్చాడు అని అందరూ భయాకాంతులై, అందరూ ఆశ్చర్యపడి, అందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారట.